ఇప్పుడు ఒకవేళ ఫ్రీ బస్ తీసేస్తామని అనేది ఊహాగానం వస్తున్నది. నిర్మలం అయిపోతుంది. ఒక్కటే ఫ్రీ బస్ ఒక్కటే చేసారు అంతే. మళ్ళీ అమ్మాయిలకి 2500 ఇస్తా అన్నారు, అది లేదు. మళ్ళీ ఇల్లు ఇస్తా అన్నారు, అది లేదు. గ్యాస్ 500 గ్యాస్ అయితే ఇస్తారు. అంటే అవి వస్తాయని నమ్మకం అయితే ఉందండి. ఉంది ఉంది కాబట్టి మళ్ళీ వేసినాం. కానీ ఫ్రీ బస్ వేస్ట్ గా పెట్టింది. ఉంటేనే మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. నేను మీరండి. ప్రస్తుతం మనం గట్కేసర్లో ఉన్నాం. మరి కొన్ని రోజుల క్రితమే ప్రజలు మరి వారి యొక్క ఓటును మాత్రం వినియోగించడం జరిగింది. మరి అదే తదనంగా మరి ఎలక్షన్ రిజల్ట్ అనేది అతి త్వరలో రాబోతుంది. మరి వాళ్ళు వినియోగించుకున్నటువంటి ఓటు మరి వాళ్ళ ఈ కాన్స్టిట్యూన్స్ లో ఎవరు రాబోతున్నారు, ఏ పార్టీ రాబోతున్నారు అని వాళ్ళు ఏం చెప్తారని, వాళ్ళు ఏం భావిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పుడు ఎన్నికలలో ఏ పార్టీకి ఇస్తారు మీరు అనుకుంటున్నారు? అంతా తెలియదు మనకి. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కదా, ఈ ఫ్రీ బస్ మీకు మంచిగా అనిపిస్తుందా? మీరు ఇప్పటికైతే మేము ఒక్కసారి 2 సార్లే పోయినాం. ఇంకా ఎట్లా అని మీటికి వెళ్తాం, మేము ఊకెళ్తామా? వెళ్ళే వాళ్ళకైతే ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఫ్రీ బస్ తీసేస్తామని అనేది ఊహాగానం వస్తున్నది. నిర్మలం అయిపోతుంది. అంటే తీసేయాలని ఏం చేస్తాం, మేమైతే ఊగా పోము కదా. మీ అభిప్రాయం ఎట్లుందా ఫ్రీ బస్ గురించి? మా అభిప్రాయం ఇట్లా లేదు, అట్లా అంటే మీకు ఉండాలని ఉందా? ఉండాలని లేదు. స్టూడెంట్ మీరు? ఓకే. లైక్ ఇప్పుడు మీకు యాక్చువల్లీ పాస్ నడుస్తుందా లేకుంటే ఫ్రీ బస్? ఫ్రీ బస్. సో అంటే మీరు ఏ విధంగా అనుకుంటున్నారు ఫ్రీ బస్? పర్లేదు, బానే ఉంది. కానీ ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మా బ్రదర్ కూడా ఆటోనే. ఓకే, గుడ్. అంటే మీకు కన్వెంట్ ఉంది వాళ్ళ గురించి. ఓకే. అంటే ఇప్పుడు లైక్ మీ ఉద్దేశం ఏ లేకుండా ఫ్రీ బస్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు లేకపోతే తీసేస్తే బాగుంటుంది? బాగుంటుంది. మీరు ఓటెక్ ఉందా మీకు? రీసెంట్ గా ఓటేసారా పార్లమెంట్ ఎలక్షన్స్? సో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? నాకైతే కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. సో ఇప్పుడు మన ప్రస్తుతం గవర్నమెంట్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్న స్కీమ్స్ అని మీకు వస్తున్నాయి? ఒక్కటే ఫ్రీ బస్ ఒక్కటే చేసారు అంతే. మళ్ళీ అమ్మాయిలకి 2500 ఇస్తా అన్నారు, అది లేదు. మళ్ళీ ఇల్లు ఇస్తా అన్నారు, అది లేదు. మళ్ళీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరుంటే ఇద్దరికి పింఛన్ ఇస్తా అన్నారు, అది లేదు. జస్ట్ ఒక ఫ్రీ బస్ మాత్రమే అవైలబుల్ అయ్యింది. ఒక తెలంగాణ పౌరురాలుగా మీకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? అందరికి ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారు కదా సార్, చాలా మంది. అలా వాళ్ళకి మా ఇంట్లో మాత్రం మా మమ్మీకి పింఛన్ రాలే. అప్లై చేసినా కానీ ఎన్నిసార్లు అప్లై చేస్తే అన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. దాని గురించి గ్రామ పంచాయతీకి వెళ్తే వస్తుందమ్మా వెయిట్ చేయండి అని మాట్లాడారు. అట్లీస్ట్ ఒక ఇద్దరు కన్నా పింఛన్ వచ్చింది అనుకో, ఏం లేని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఎక్కడ వేసినారు మీరు ఓటు? ఇక్కడ ఎవరికి గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్. అంటే ఎట్లా మీరు కాంగ్రెస్ వాళ్ళ లేకుంటే అందరూ అంటున్నారు? అందరూ అంటున్నారని మేము అంటున్నాము, మాకు తెలియదు. అంటే మీరు ఫైనల్ గా కాంగ్రెస్ కి ఓటేస్తారు. ఓకే. ప్రధానమంత్రి ఎవరైతే అవసరం ఉందా? ఈ ఫ్రీ బస్ గురించి ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. తర్వాత తెలియదు ఇక మళ్ళా పెడతారంటారు కదా హాఫ్ టికెట్. సో పెడితేనే బాగుంటుంది. పెడితేనే బాగుంటది. మీరమ్మా ఓటేసినారా? ఎక్కడ వేసినారు ఓటు? కాంగ్రెస్. కాంగ్రెస్ వేసినారా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇచ్చిన 6 స్కీమ్లు వస్తున్నాయా మీకు? లేదు, ఇంకా రాలేదు. చెప్పారు నేను చూడాలి. గ్యాస్ 500 గ్యాస్ అయితే ఇస్తారు. అంటే అవి వస్తాయని నమ్మకం అయితే ఉందండి. ఉంది కాబట్టి మళ్ళీ వేసినాం. సో ఇప్పుడు ఇంకా ఇంకేం కోరుకుంటున్నారు మీరు గవర్నమెంట్ నుంచి? ఇంకేం లేదు, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్స్తే నెరవేరిస్తే చాలు. సో నెరవేర్స్తారని నమ్మకం అయితే మీకు ఉంది కాబట్టి మళ్ళీ వేసినాం. బాగుంది లేడీస్ కి కదా, చాలా బాగుంది. దూరం పోయే వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు కదా, అట్లా సేఫ్ అవుతుంది లేడీస్ కి. ఈ ఉచిత బస్ స్కీమ్ కూడా తీసేస్తామన్నటువంటి ఒక ఊహాగానం వస్తుంది. ఒకవేళ మీరు ఉండాలనుకుంటున్నా తీసేయాలనుకుంటున్నారు ఈ స్కీమ్? ఒక విధంగా ఉండాలనిపిస్తుంది, ఒక విధంగా తీయాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ కూడా నష్టం అవుతుంది కదా అట్లా. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఎవరు గెలుస్తారని ఇంకా ముందు ఎట్లా అనుకుంటాం. ఈ ఫ్రీ బస్ ఉచిత పథకం ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక రోజు వేటలకు సేఫ్టే గానీ ఎప్పుడో ఒకసారి వేటలకు ఎత్తిగా ఏం పోతాం సార్. అంటే మీ పరంగా మీకు వ్యక్తిత్వంగా మీకు ఇప్పుడు ఫ్రీ బస్ మీద మీరు అసంతృప్తిగా ఉన్నారా? కంఫర్టబుల్ కానీ ఫ్రీ బస్ వేస్ట్ గా పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గరీబ్ వాళ్ళకు ఏదైనా వస్తువులు తగ్గించినా అయిపోతుండే. ఫ్రీ బస్ పెట్టేసరికి ఎట్లా అంటే ఇప్పుడు మంచి వాళ్ళు తిరుగుతురు, చెడ్డోళ్ళు తిరుగుతురు,
అందరు లాస్ గవర్నమెంట్ మొత్తం లాస్ అవుతుంది. మీరు ఓటు వినియోగించుకుంటారు. ఇప్పుడు పార్లమెంట్ లో ఇక్కడ మీ కాన్స్టిట్యూన్స్ లో ఎవరు గెలుస్తారు? అదే పార్టీకి గెలుస్తారు మీరు మీ కాంగ్రెస్ గెలుస్తాను అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇల్లబడ్డాడు కాబట్టి ఆయనే అనుకుంటున్నాం. ఆయన చెప్పినా కూడా సాధిస్తాడేమో అనుకుంటున్నాం. ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 స్కీమ్స్ ఏవైతున్నాయి వస్తున్నాయి మీకు? ఏమొస్తలేదు ఇంకా చెప్పడం మట్టుకే ఉంది కానీ అంటే కరెంట్ బిల్లు అదొకటి ఓకే అయింది. బస్ ఛార్జ్ అంటే అది ఓకే అయింది. ఇంకొకటి అది 2500 ఇస్తున్నారు, అది లేదు. గ్యాస్ పైసలు గ్యాస్ పైసలు అంటే అది 900 చిల్లర తీసుకుంటారు కానీ అవి 500 మళ్ళీ మాకు పడట్లేదు అవి డబ్బులు. సో ఇప్పుడు ఎవరికి గెలుస్తారని మీరు? ఏ పార్టీ వస్తారు? చేకూర్తి వస్తుంది. సో ఇప్పుడు చేకూర్తి ఇచ్చిన 6 స్కీమ్స్ ఏదైతున్నాయి అవన్నీ వస్తున్నాయి. చేకూర్తి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారెంటీలు వస్తున్నాయి. వస్తాయి, నమ్మకం ఉంది. అందులో కొన్ని వచ్చినాయి, ఆ కొన్ని కూడా వస్తాయి. సో ఇప్పుడు ఈ ఉచిత బస్సు గురించి మీ అభిప్రాయం? మంచి లేని వారికి అయితే మంచి సహాయం చేసింది రేవంత్ రెడ్డి అన్న. అంటే ఉచిత బస్సు అన్న తీసేస్తామని చెప్పేసి ఒక చిన్న ఊహాగానం వచ్చింది. ఇది ఉచిత బస్సు ఉంటే మంచిది అనుకుంటున్నారా లేకపోతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒక మహిళ ఉన్నా ఓకే, లేకున్నా ఓకే. ఉంటేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, బస్సులకు రావాలంటే చాలా ఇబ్బంది, డబ్బులు పెట్టుకుని రావాలంటే. కానీ ఈ విధానంగానైతే లేని వాళ్ళు అయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి అన్న ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం? పర్లేదు, ఇక ఆయన ఉద్దేశం అట్లా పెట్టింది కదా, పెట్టినప్పటి నుంచి అయితే పర్లేదు. ఎట్లా చేసినా అన్న గ్రేటే. రేవంత్ రెడ్డి చూసి మీరు ఓటేసినారా? చూసినా చూడకపోయినా నమ్మకం అన్న అన్ని మంచిగా చేస్తాడని నమ్మకం.